నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ. తెలంగాణ ప్రజలకు పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్. బీసీల జనాభా తగ్గించారు. రేవంత్ సర్కార్పై కవిత ఆగ్రహం. ప్రశాంతంగా జీవీఎంసీ బడ్జెట్ సమావేశం. ఆమోదం తెలిపిన కూటమి కార్పొరేటర్లు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచనలు. రైట్. ఏప్రిల్ నెల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 150 పడకల ఆసుపత్రికి స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ మేరకు సిద్దిపేటలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అస్తవ్యస్తంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కామారెడ్డిలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణనలో బీసీల జనాభా తగ్గించారని విమర్శించారు. రాష్ట్రంలో కుల వృత్తుల వారి పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఓన్లీ రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు 42%. కానీ ఎప్పుడైతే మనందరం ఉద్యమం చేసుకుంటా ముందుకు పోయినామో మనం 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాల్లో ఇవ్వండి, విద్యలో ఇవ్వండి, ఉద్యోగాలలో ఇవ్వండి అని అడిగినాం. మనం పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిండ్రు. ఒకటి రాజకీయంగా, ఇంకోటి విద్యా ఉద్యోగాలకు కలిపి పెట్టిర్రు. దానివల్ల లాభం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా నాయకులే. మీరందరు చెప్తే వేల మంది మీ కులాలలో వినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఇట్లా విడివిడిగా బిల్లులు పెట్టడంతో ఎవరన్నా కోర్టుకు పోతే విద్యా ఉద్యోగాలల్లో ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని డిమాండ్ చేసినాం. మన ఒత్తిడికి తల ఒగ్గి ప్రభుత్వం ఆ బిల్లులను పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కామారెడ్డి మహాసభలో మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము డిమాండ్ చేసేది ఒకటి మీరు చేసినటువంటి జనాభా లెక్కలను గ్రామ పంచాయతీల వారీగా అతికించండి. 2 మీరు చేసినామని చెప్తున్నటువంటి జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టండి. 3 డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో దాన్ని మీరు ఏర్పాటు మాకు పబ్లిక్లో పెట్టండి, దాన్ని బయటికి ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్పండి.
4 మీరు బిల్లు పెట్టిండ్రు 42%, మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం. అందుకే ఇవాళ బిల్లు పాస్ అయింది. మరి ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా, రాష్ట్రపతి దగ్గరికి పోయిందా? అనకాపల్లి జిల్లా శ్రీ నూకాంబిక అమ్మవారి నేల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందించదగ్గ విషయమని జిల్లా ఇన్ఛార్జ్ కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీ నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎంపీ సీఎం రమేష్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం వచ్చే విధంగా జిల్లా కలెక్టర్తో స్థల సేకరణ సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మన అనకాపల్లి దేవస్థానం స్టేట్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషదాయకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అనకాపల్లి ప్రజల తరఫున మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయి ఫెస్టివల్ని డిక్లేర్ చేయడం, ఈరోజు అందరూ కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేమందరం కూడా స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, మన పంచకల్ రమేష్ గారు, మన చోడాల రాజు గారు, మిగతా నాయకులు అందరూ కూడా ఈరోజు వెళ్ళి వస్త్రాలు సమర్పించి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మీరు చూస్తున్నారు, దాదాపు 25 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు, ఇటు రాష్ట్రంలో చూస్తే అసెంబ్లీ సమావేశాలు, ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైన అంశాలు. మన అనకాపల్లి విషయానికి వస్తే మొట్టమొదటి రోజు పార్లమెంట్ స్టార్ట్ అవుతాను స్టార్ క్వశ్చన్ మన అనకాపల్లి స్కూల్స్ గురించి, పాఠశాల గురించి నాటరీలో మనకు రావడం నిజంగా అనకాపల్లి అదృష్టం. ఆ రోజు మంత్రి వారు కూడా బ్యాలెన్స్ స్కూల్స్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగువారి గొంతుకను ఢిల్లీ వరకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. నేనున్నాను ఈ పార్టీకి అని, ఓటమి ఉన్నా గెలుపు ఉన్నా సరే వెనక్కిపోని ముక్కువండి దీక్షతో మన కందుకుంట వెంకట ప్రసాద్ గారు మనందరి కోసం కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పార్టీలో మనం సేవకులమైనందుకు, ఇలాంటి పార్టీకి మనం చేస్తున్నందుకు కూడా మనందరం కూడా అదృష్టవంతులను భావిస్తూ, ప్రాణం ఉన్నంత వరకు అయినా సరే ఈ యొక్క పసుపు సైన్యంలో నడుస్తూనే ఉంటామని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగు తమ్ముళ్ళు పండుగలా జరుపుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి, యుగ పురుషుడు అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికి దేశంలో అమలవుతున్నాయని మడకశిర శాసనసభ్యుడు ఎంఎస్ రాజు అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు ఎమ్మెల్యే అన్నారు. పేద ప్రజలకి కులాలకు అతీతంగా అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని చంద్రబాబు గారు కొనసాగిస్తూ ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత ఒక రాజధానిని నిర్మించేటువంటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రావడం, కొంతమందికి చరిత్రహీనులకి వచ్చిన చరిత్రలో నిలబడేటువంటి అవకాశాన్ని చేజేతుల చరిత్రహీనులు కోల్పోతారు. పురాణాల్లో, ఇతిహాసాల్లో కానీ రాజధాని నిర్మాణాలు చరిత్రకారులకే సాధ్యం. చరిత్రకారుడైన చంద్రబాబు నాయుడు గారికి ఒక నూతన రాష్ట్రానికి నూతన రాజధానిని నిర్మించేటువంటి అవకాశం రావడం నిజంగా అది చరిత్రకారులకే సాధ్యమని మరొకసారి రుజువు చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, పేదలకు కానీ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందంజలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనందరం గమనిస్తాను. అదేవిధంగా మడకశిర నియోజకవర్గంలో కూడా సమిష్టి నాయకత్వంలో, గుండుమల తిప్పేస్వామి గారి నాయకత్వంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క నాయకత్వంలో మడకశిర నియోజకవర్గాన్ని
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం క్రోసూరులో ఘనంగా నిర్వహించారు. క్రోసూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ పాల్గొని జెండా ఎగరేసి ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని భాష్యం ప్రవీణ్ తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గం నుండి 70,000 మంది కార్యకర్తలు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచే ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్న ఎన్టీ రామారావు గారు ఎంతో మంది స్థానిక సంస్థల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా కూడా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్ కల్పించి రాజకీయాల్లోకి నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లనే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చలామణి అన్ని పార్టీల్లో చలామణి అవుతున్న నాయకులు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలోనే ఓలమాలు దిద్దుకొని ఇవాళ రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారంటే అది అతిశయోక్తి కాదనేది అందరికీ తెలిసిన విషయం. అటువంటి తెలుగుదేశం పార్టీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు పతిపాటి పుల్లారావు పాల్గొని దివంగత సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఎన్టీ రామారావు యుగ పురుషుడని చరిత్ర సృష్టించిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఆయన పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. నాడు ఎన్టీఆర్ నెలకొల్పిన ప్రాంతీయ పార్టీ నేడు జాతీయ పార్టీగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. జరుపుకుంటూ 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో తెలుగు జాతి ఆరాధ్య దైవం, జాతీయ రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ పోసుకుని 43 వసంతాలు అవటం ఈరోజు తెలుగు ప్రజల ఒక అదృష్టం. రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు, మారుమూల గ్రామాల్లో రాజకీయ చైతన్యం, పేద ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేయటమే లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఒక దిక్సూచిలాగా పేదల కోసం ఏదైతే కూడు గూడు గుడ్డ నినాదంతో ఏర్పాటైనటువంటి పార్టీ, పక్కా గృహ నిర్మాణ సౌకర్యం, ఆడబిడ్డకు ఆస్తి హక్కు, బలహీన వర్గాలకి రాజకీయాల్లో రిజర్వేషన్, ప్రజల వద్దకు పాలన, ప్రభుత్వం కోసం ప్రజలు కాదు ప్రజల కోసం ప్రభుత్వం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఏర్పాటైనటువంటి పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం ఒకప్పుడు ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీ. జాతీయ రాజకీయాల్లో శాసించినటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు గారు, భవిష్యత్తులో లోకేష్ బాబు గారు ఈ పార్టీని కలకాలం ప్రజల్లో పేదరికం లేనటువంటి సమాజాన్ని తయారు చేసేటువంటి దాంట్లో కానీ, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబెట్టేటువంటి దాంట్లో కానీ, తెలుగు జాతి దేశ విదేశాల్లో ఎక్కడున్నా గర్వపడేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఉంచేటువంటి దానికి కానీ చేస్తున్నటువంటి కృషి చంద్రబాబు గారిని ఈరోజు దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఆనాడు ఐటీ నినాదం, ఈనాడు ఏఐ నినాదం, రాబోయే 30-40 సంవత్సరాల గురించి ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఆ విధంగా ఆలోచన చేయబట్టే హైదరాబాద్ అభివృద్ధి చెందటంలో చంద్రబాబు
ఏపీలో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ 24న అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు గుర్తించామన్నారు. బంధువులు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశామని వెల్లడించారు. మృతి మీద వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొంత ప్రజలకు కానీ అనుమానాలు ఉండడం దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని దీన్ని దర్యాప్తు చేయడానికి మనం నియమించడం జరిగింది. దానికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారు, తర్వాత నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్, ఉమామహేశ్వరరావు, విజయ్ కుమార్, ఇలా ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా నియమించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు 45 నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు. దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా మా డీజీపీ గారు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బేసిక్గా మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వారు 24 తారీఖు హైదరాబాద్లో వారు ప్రిలిమినరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ, తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. సో వారు 24వ తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు సౌటుపల్ టోల్ గేట్ 1 o'clock సౌటుపల్ టోల్ గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతోంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. పల్నాడు జిల్లాలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ఐలాండ్ సెంటర్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర పుటల్లో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించదగిన రోజు అని ఎమ్మెల్యే అన్నారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారన్న వారు లేకుండా పోయారు, కానీ తెలుగుదేశం పార్టీకి ఏమీ కాలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర పుటల్లో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించదగిన రోజు. దాదాపు సినిమా రంగంలో మగుడలేని మహారాజుగా ఉన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 37 సంవత్సరాలు కంటిన్యూగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గోగుడి వేలతో పెరిగించాలి, సామాన్యుడికి అధికారం చేరువుగా రావాలి, సంక్షేమ ఫలాలు చేరువుగా రావాలంటే ఒక రాజకీయ పార్టీని స్థాపించాలని 1982 మార్చి 29న ఆ రోజు హైదరాబాద్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. దాదాపు 43 సంవత్సరాలు పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ రాని విధంగా అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో. అదేవిధంగా ఈ 43 సంవత్సరాల్లో
మరి అన్నగారు ముఖ్యమంత్రిగా, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్నో మరి ఇబ్బందులు ఎదుర్కొని కూడా రాష్ట్రాల అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల్లో చేతనపడుల్లోకి ఎక్కించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని పెంచింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. బిల్ క్లింటన్ వచ్చినా, బిల్ గేట్స్ వచ్చినా, లేకపోతే ఎవరు వచ్చినా అది మన పార్టీని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ జేఏసీ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి బంజారా ప్రజాప్రతినిధులకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో 12 కోట్లకు పైగా లంబాడీ బంజారా ప్రజలు మాట్లాడే గోర్ బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలన్న నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బంజారా ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామచంద్ర గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, ఎం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, యంగ్ అండ్ డైనామిక్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి నాయకత్వం, రామచంద్ర నాయక్ గారి నాయకత్వం, జై తెలంగాణ, రామచంద్ర గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి. సురేష్ భాయ్ నువ్వు జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి. ఎంపీ సాబ్ బలరాం నాయక్ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.